అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శివతాండవం చేశారు. ఒకసారి మీరే వినండి. సంవత్సరం అయిందిరా స్వామి, సంవత్సరం అయిపోయింది, ఇంకా మా మీద పడి ఏంటి సావటం ఎందుకు? ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేనో, నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు, మీరందరూ సలహాలు ఇవ్వని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చాయంటే ఇటువంటి హీనమైన నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. మహిళా లోకానికి మొత్తానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర గతంలో వాళ్ళ మామకు పొడిచాడు, ఇప్పుడు మహిళా లోకాన్ని మొత్తం వెన్నుపోటు పొడుస్తున్నాడు. అదొక మోసం చేసి దీపం పథకాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా రైతులందరికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత రైతుల కన్నా ఒక్క మంచి పని చేశాడా? మేము చేసిన అప్పుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చాలా ఎక్కువ. మేము చేసిన అప్పు అన్న ప్రజలకు డైరెక్ట్గా డివోర్డ్ సిస్టంలో పథకాలు కొట్టాం ప్రజలకి. అట్లీస్ట్ మేము చేసిన స్కీమ్లు ఎలా చేయాలి? ఆ డబ్బులు మొత్తం ఏం చేసావు? అప్పు డబ్బులు అంతా ఏం చేస్తున్నావు? మీరు తింటున్నారా? మీ కార్యకర్తలు తింటున్నారా? ఏ స్కీములు చేయకుండా మీరు తినేస్తున్నారా? ఈ ప్రోగ్రాము ఈ జూన్ 4వ తేదీ అందరూ రైతులు కానీ, మహిళా లోకం కానీ, యువకులు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం. మేము పోలీసులు ఉన్నాం, మా జులుం ఇంతే, మా గవర్నమెంట్ ఇంతే అని చెప్పేసి నానా రకాలుగా పేదవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, బడుగు బలైన వర్గాల్ని. అసలు ఆ రెడ్ బుక్ గురించి ఎవడు ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు. వచ్చే నెల 4వ తేదీన వైసీపీ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ను ఈరోజు ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబు, మార్కాపురం సమన్వయకర్త అన్నారాంబాబు, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్, సంతనూతలపాడు సమన్వయకర్త మేరుగు నాగార్జున, కొండపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రజలందరూ కూడా, మహిళలు, ప్రత్యేకంగా నిరుద్యోగులు, రైతులు, వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్గా పిలుపు ఇవ్వడం జరిగింది. రెడ్ బుక్కు ఎవడు భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే కేసులు పెట్టడం తప్ప చేసేదేమి లేదని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా వెన్నుపోటు దినోత్సవాన్ని జయప్రదం చేసేలా వైసీపీ నాయకులందరూ కూడా పాల్గొనాలని ఆయన కోరటం జరిగింది.